ఇక ఆసక్తి రేకెత్తించిన 5 అసెంబ్లీల ఫలితాలు దేశ రాజకీయ దిశనే మార్చేశాయా? ఎక్కడ చూసినా ఒకే మెసేజ్ వినిపిస్తుంది. మార్పే మంత్రం అంటూ ఓటర్ల తీర్పు ఇచ్చారన్నది. ఇక బెంగాల్లో సుదీర్ఘ పాలనకు బ్రేక్ పడింది. మమతా బెనర్జీ నేతృత్వానికి షాక్ ఇస్తూ బీజేపీ బంపర్ హిట్ కొట్టింది. తమిళనాడులో అయితే సంచలనం. సినీ స్టార్ నుంచి రాజకీయ నేతగా మారిన విజయ్ తొలి అడుగులోనే భారీ ప్రభంజనం చూపించిన విజయ్ ద్రావిడ పార్టీల దశాబ్దాల ఆధిపత్యానికి సవాల్ విసిరారు. ఇక కేరళంలో సీన్ మారింది. యూడీఎఫ్ మళ్లీ అధికారంలోకి వచ్చేసింది. కామ్రేడ్స్ కు దేశవ్యాప్తంగా గట్టి దెబ్బ తగిలింది. అస్సాంలో మాత్రం కథ రివర్స్. బీజేపీ ముచ్చటగా మూడోసారి జయభేరి మోగించింది. పుదుచ్చేరిలో మరో ట్విస్ట్. సామాన్యుడి రాజకీయాలకు మళ్లీ పీఠం దక్కింది. మొత్తంగా చూస్తే అస్సాం, పుదుచ్చేరి తప్పిస్తే దేశం మొత్తం చేంజ్ వైపు మొగ్గు చూపింది. ఓటర్ల తీర్పు స్పష్టంగా ఒక సంకేతం ఇస్తుంది. ఎంత బలమైన నాయకుడైనా, ఎంతకాలం అధికారంలో ఉన్నా ప్రజల అంచనాలను అందుకోలేకపోతే మార్పు అనివార్యమని చెప్తున్నారు. బెంగాల్లో దశాబ్దాల పాలనకు చెక్కు, అలాగే తమిళనాడులో కొత్త శక్తికి అవకాశం, కేరళంలో ఆల్టర్నేటివ్ పవర్కు గ్రీన్ సిగ్నల్. ఇక ఇది కేవలం ఎన్నికల ఫలితం కాదు, ప్రజాస్వామ్యంలో పెరుగుతున్న అవగాహనకు నిదర్శనం. ఇక ఈ ఫలితాలు కేవలం 5 రాష్ట్రాలకే పరిమితమవుతాయా, లేక దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను మార్చేస్తాయా? ప్రాంతీయ పార్టీలకు ఇది అలర్ట్ సిగ్నల్ అవుతుందా? జాతీయ పార్టీలకు కొత్త అవకాశాల ద్వారం తేరుతుందా? ఇక తెరుస్తుందా అన్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీకి ఇది మోరల్ బూస్ట్ అవుతుందా, లేక కొత్తగా ఎదుగుతున్న శక్తులు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తాయా? ఒక్క విషయం మాత్రం క్లియర్, ప్రజలు ఇప్పుడు ఫలితాలు కోరుతున్నారు. పర్ఫార్మెన్స్ లేకపోతే పాలిటిక్స్ లో ప్లేస్ లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? విజయ్, ఏదైతే ఈ ఎన్నికల ఫలితాలు అనేది దేశ రాజకీయ ధోరణిలో స్పష్టమైన ఒక మార్పుకు సంకేతంగా మనకు అనిపిస్తా ఉంది. అంటే మొదటగా మనకు ఈ 5 రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన దాంట్లో మొదట చూసుకుంటే వెస్ట్ బెంగాల్ సరే తీసుకుంటే కనుక దాదాపు 15 ఏళ్ల పాటు కంచుకోవడం ఉన్నటువంటి మమతా బెనర్జీకి ఆమె ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగలడం వల్ల అక్కడ ఓటర్లు ఎమోషన్ గానీ పర్ఫార్మెన్స్ గానీ వైపు మలుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇది భవిష్యత్తు ఇతర రాష్ట్రాలకు ఒక పెద్ద సంకేతం కూడా అవ్వచ్చు అనే విషయం మనకి స్పష్టమవుతున్న పరిస్థితులను చూస్తున్నాం. దాంతో పాటు తమిళనాడులో కూడా పరిస్థితి మరింత ఆసక్తికరం. అంటే సినీ ప్రభావము కొత్తగా రాజకీయాల్లోకి రావడం, విజయ్ లాంటి కొత్త నేతకు ఇంత వేగంగా ప్రజాదరణ రావడం సాంప్రదాయ రాజకీయాలు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ డిమాండ్ పెడుతున్న విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. ద్రవిడ రాజకీయాలకి ఇది ఒక టర్నింగ్ పాయింట్ కూడా కావచ్చు. దాంతో పాటు కేరళంలో వచ్చిన ఫలితం మాత్రం పొలిటికల్ సైకిల్ ఎలా పనిచేస్తుందో చూపించింది. అంటే ఒకసారి ఒక కూటమి తర్వాత మరొక కూటమి, ఇలా ఓటర్లు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ అధికారాన్ని మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ విజయంతో ఎడమపక్ష రాజకీయాలకి, అదే లెఫ్ట్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయాలకు దేశవ్యాప్తంగా తగ్గుతున్న ప్రభావం అనేది ఒక రకంగా స్పష్టమవుతుందని చెప్పుకోవాలి. ఇంకా దాంతో పాటు అస్సాంలో మాత్రం పూర్తి భిన్న చిత్రం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే బీజేపీ వరుస విజయాలు సాధించడం, స్టేబుల్ లీడర్షిప్, గ్రేటర్ స్ట్రెంగ్త్, ఐడెంటిటీ పాలిటిక్స్ ఇలా అన్ని కలిసి పనిచేసిన ఉదాహరణ. ఇది మార్పు కాదు, నమ్మకం కొనసాగింపు చూడాలంటూ కూడా కొంత ఆ పార్టీ శ్రేణులు చెప్పిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దాంతో పాటు కూడా ఇక్కడ కొంత ఆ పరిస్థితి లేకపోలేదు. అంటే దీంతో పాటు పుదుచ్చేరిలో కూడా వచ్చిన తీర్పు చూస్తే కనుక స్థానిక నాయకత్వానికి ఒక గ్రాస్ రూట్ కనెక్షన్ కు ఓటర్లు ఎంత ప్రాధాన్యం ఇస్తారో చూపించినట్టు పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే జాతీయ అజెండా కంటే కూడా స్థానిక సమస్యలు కీలకమైన విషయం ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తారు. మొత్తం 5 రాష్ట్రాల ఫలితాలను కలిసి చూస్తే కనుక 3 స్పష్టమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, యాంటీ ఇన్కంబెన్సీ స్పష్టంగా పెరుగుతున్న నేపథ్యంలో, రెండోది చూసుకుంటే కొత్త నాయకత్వానికి అవకాశాలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మూడోది చూసుకుంటే ఓటర్లు ఇప్పుడు చాలా అవగాహనతో నిర్ణయం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న విషయం ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇంకొక ముఖ్య కోణం చూసుకోవాలి. అంటే నేషనల్ పార్టీస్ అలాగే ప్రాంతీయ పార్టీల పోటీ కంటే కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ వర్సెస్ ఎక్స్పెక్టేషన్స్ పోటీగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ బీజేపీ సంబంధించి, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఫలితాలు మిక్స్డ్ సిగ్నల్స్ ఇవ్వ, కొన్ని చోట్ల లాభం, కొన్ని చోట్ల సవాళ్లు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేకపోలేదు. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలకి ఇది ఒక అలర్ట్, అంటే ఒక సింపతితో కాదు డెలివరీతోనే గెలవాలన్న ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఏదైతే దక్షిణాది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలంతా కూడా మేల్కోవాలి, ఖచ్చితంగా ఒక సింపతి కార్డు కాకుండా ఒక డెలివరీతోనే గెలవాలని ఒక మెసేజ్ స్పష్టంగా తీసుకుని వాళ్ళు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. చివరి ఒక ప్లాంట్ మనం క్లియర్ గా చెప్పుకుంటే కనుక ప్రజలు ఇప్పుడు మాటలు కాదు, అంటే వచ్చే ఫలితాలు, అంటే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీటన్నిటిని చూస్తున్న నేపథ్యంలో కొంత ఎప్పటికప్పుడు ఒక మార్పును కోరుకున్న పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఎవరు పనిచేస్తే వాళ్ళకే మద్దతు, లేకపోతే మార్పు ఖాయం అనే విషయాన్ని ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఒక తీర్పు అనేది నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విజయ,
రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.